శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు భాగవతంలో మధుకైటభ వృత్తాంతం గురించి చెప్పుకుందాం. సూత మహర్షి సౌనకాది మహామునులతో అన్నారు, మీరు ఇంకా వినాలి అని ఎంత అనుకుంటున్నారో నాకు కూడా ఇంకా చెప్పాలి అని అనుకుంటున్నాను. కనుక నేను ధన్యుణ్ణే. సరే, మధుకైటభ వృత్తాంతాన్ని చెప్తాను, ఏకాగ్రచిత్తంతో ఆలకించండి అని అన్నాడు. అయితే ఈ మధుకైటభ వృత్తాంతం మీకు ముందుగానే హయగ్రీవ వృత్తాంతం చెప్పాం. అందువలన హయగ్రీవ వృత్తాంతం తర్వాత దేవీ భాగవతంలో మధుకైటభ వృత్తాంతం వస్తుంది, వినండి. పూర్వకాలంలో మహాప్రళయం సంభవించి ముల్లోకాలు సముద్రంలో మునిగిపోయాయి. దేవదేవుడు జనార్దనుడు ఒక్కడు మిగిలి శేషపర్యంకం మీద నిద్రిస్తున్నాడు. అతడి చెవుల్లోంచి గులిమి జారి పడింది. ఆ గులిమి కుండల నుంచి మధుడు, కైటపుడు అనేవాళ్ళు జన్మించారు. సముద్ర జలాల్లో దిందన ప్రవర్ధమానాలు అయ్యారు. మహాబలిష్ఠులైపోయారు. ఇద్దరూ కలిసి అన్నదమ్ముల్లాగా ఇటు అటు ఈత్తు ఆడుకుంటున్నారు. ఒక రోజున వాళ్ళకి ఒక సందేహం వచ్చింది. కారణం లేకుండా కార్యం ఉండదంటారు కదా, ఆధారం లేకుండా ఆధేయం ఉండదంటారు. ఈ నీరంతా ఎలా నిలబడింది? దీని ఆధారం ఏమిటి? ఎవరు సృష్టించారు? ఎలా సృష్టించారు? ఈ నీళ్ళల్లో మనం ఆడుకుంటున్నాం కదా, మన ఇద్దరం ఎలా జన్మించాం? మన జన్మకు కారకులు ఎవరు? అసలు మన తల్లిదండ్రులు ఎవరు? మనకి ఏమీ తెలియకపోయే, ఎంత ఆశ్చర్యము అని ఇద్దరు ఇలా చాలాసేపు చర్చించుకున్నారే తప్ప ఎంతకు ఒక నిశ్చయానికి రాలేకపోయారు. అప్పుడు కైటభుడు అన్నాడు, మధు, మనం ఇలా నీళ్ళల్లో ఉండడానికి కారణం ఆ మహాశక్తి. ఆవిడే మనల్ని సృష్టించింది. ఈ నీళ్ళను సృష్టించిందే ఆ శక్తియే. వీటికి ఆధారం కూడా ఆమె. నా బుద్ధికి తోచింది సంగతి చెప్పాను అన్నాడు. సరిగ్గా అదే సమయానికి ఆకాశం నుంచి ఒక మనోహరమైన శబ్దం వినిపించింది. ఆ వాగ్బీజాన్ని వాళ్ళిద్దరూ విన్నారు. పదే మననం చేసుకున్నారు. అంతలోకి శుభసూచకంగా ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. మనకు వినిపించిన వాగ్బీజం నిస్సంశయంగా ఒక మంత్రం అని ఆ ఇద్దరు గ్రహించారు. అదే జపించారు. నిరాహారులై జితేంద్రులై ఏకాగ్రచిత్తంతో 1000 సంవత్సరాల పాటు ఆ మంత్రాన్ని జపిస్తూ మహాతపస్సు చేశారు. మహాశక్తి ప్రసన్నరాలైంది. దర్శనమిచ్చింది. వరం కోరుకోమంది. స్వేచ్ఛామరణం అనుగ్రహించమని ఇద్దరు ముక్తకంఠంతో అభ్యర్థించారు. అమ్మవారు తదాస్తు అంది. దేవదానవులకు అజేయులం, మన చావు మన అధీనం. మధుకైటవులకు మదం ఎక్కింది. ఇష్టం వచ్చినట్టు ఆ మహాసముద్రంలో క్రీడిస్తున్నారు, స్వేచ్ఛగా సంచరిస్తున్నారు. ఉన్నట్టుండి ఒక రోజున బ్రహ్మదేవుడు వాళ్ళ కంటపడ్డాడు. పద్మాసనం మీద కూర్చుని నిర్మలంగా జపం చేసుకుంటున్నాడు. అతను సమీపించి ఈ ఇద్దరు మాతో యుద్ధం చేయమని అడిగారు. లేదంటే పద్మాసనం వదిలేసి వెంటనే వెళ్ళిపోన్నారు. దుర్బలుడికి ఇంతటి సుభాసనం మీద కూర్చునే యోగ్యత కూడా లేదన్నారు బ్రహ్మగారిని. ఇది వీరభోగ్యం, నువ్వు పిరికివాడివి, దిగు పో అన్నారు మధుకైటభులు బ్రహ్మగారితో. పాపం ప్రజాపతి చింతాకాంతులయ్యాడు. ఏం చేయడానికి తోచలేదు. కాలు చెయ్యి ఆడలేదు. ఇద్దరు బలవంతులు. కొయ్యబారి అలా ఉండిపోయాడు బ్రహ్మగారు. బాగా ఆలోచించాడు. సామధాన భేద దండోపాయాలకు బేరీజు వేశాడు. వీళ్ళ బలం ఎంతటిదో తెలియదు, అంచేత యుద్ధానికి దిగడం మంచిది కాదు. మదమత్తులైన ఈ దుష్టుల్ని పోనీ పొగిడి మంచి చేసుకుందాము అంటే నా నిర్మలత్వం వీళ్ళకి తెలిసిపోతుంది. స్వయంగా ప్రకటించుకున్న వాడిని అయిపోతాను. అప్పుడు ఇద్దరిలో ఎవడో ఒకటి నన్ను సంహరించేస్తారు. కాబట్టి సామోపాయం కూడా పనికిరాదు. ఇలా మీదకు వచ్చాక దానము ఫలించదు. ఇక మిగిలింది భేదం. అది ఎలా సాధ్యమో ఆలోచించాలి. ఆదిశేషుడి మీద పడుకుని హాయిగా నిద్రపోతున్న విష్ణుమూర్తిని లేపుతాను. అప్పుడు చతుర్భుజుడు మహాబలశాలి. ఈ కష్టం నుంచి అతడే కడతీరుస్తాడు. ఇలా నిశ్చయించుకుని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని స్తుతించాడు. హే దీనానాథ, హరే విష్ణు, వామన, మాధవ, నిద్రలే భక్తార్థహారక, హృషికేశ, సర్వవాస, జగత్పతి, ఉత్తిష్ట అంతర్యామి, అమేయాత్మన్, హే వాసుదేవ, హే జగత్పతి, దుష్ట శత్రు వినాశక, చక్ర గదాధర, సర్వజ్ఞ, సర్వలోకేశ, సర్వశక్తి సమన్విత, పాహిమాం విశ్వంబర విశాలాక్ష, పుణ్యశ్రవణ కీర్తన, జగజ్జోనే నిరాకార, స్వర్గ సత్స్థితంచకారక. ఇదిగో ఈ ఇద్దరు రాక్షసులు నన్ను చంపడానికి వస్తున్నారు. కాబట్టి కష్టాల్లో ఉన్నాను, గమనించలేదా? శరణు ఉపేక్షించకు. నీ జగత్పాలకత్వం నిరాధారం అయిపోతుంది. రక్షించు.
బ్రహ్మదేవుడు ఎంతసేపు స్తుతించినా శ్రీహరి నిద్ర లేవలేదు. అది యోగ నిద్ర. ఆ శక్తికి వివసుడే నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో విరించుకు పాల్పోలేదు. ఆ మదమత్తులిద్దరూ చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఏం చేయను, ఎక్కడికి పోను, ఎవరిని శరణు వేయను? ఇలా దిగులు పడుతూ ఉండగా మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. ఆ యోగ నిద్రనే స్తుతిద్దాం అనుకున్నాడు. ఆ శక్తి నన్ను రక్షిస్తుంది అనుకున్నాడు. విష్ణుమూర్తినే నిశ్చేతనున్నై చేసిందంటే ఆ శక్తి సామాన్యమైనది కాదు. ఎంత స్తుతించినా ఇతడికి ఏమీ వినపట్టం లేదు, కదలకలేదు. అంటే నిద్ర ఇతడికి వశంలో లేదు. ఇతడే నిద్రకు వశీకృతుడయ్యాడు. వశుడయ్యాడంటే కింకరుడితో సమానమే కదా. అంటే ఇప్పుడు విష్ణుమూర్తికి స్వామిని ఆ యోగ నిద్ర అన్నమాట. లక్ష్మీదేవి సన్నిధిలోనే ఇతడి నిద్రకి ఇలా లొంగిపోయాడు అంటే ఇక ఈ జగత్తంతా ఆ శక్తికి ఆధీనంలో ఉన్నట్టే కదా. జగత్తేమిటి, నేను, సరస్వతి, శివుడు, పార్వతి అందరం శక్తి ఆధీనంలోనే ఉన్నాం, సందేహం లేదు. ఇక సామాన్య మానవుడి కన్నా అన్యాయంగా విష్ణుమూర్తి వివసుడైపోయాడు నిద్రకి. తక్కిన మహాత్ముల గురించి వేరే చెప్పాలా? అంచేత ఆ యోగ నిద్రనే స్తుతిస్తాను, ప్రసన్నరాలను చేసుకుంటాను, విష్ణుమూర్తి వదిలిపెట్టమని ప్రార్థిస్తాను. అప్పుడు ఇతడు నిద్ర లేచి యుద్ధం చేసి ఆ రాక్షసుని సంహరిస్తాడు. ఇలా నిర్ణయించుకుని చతుర్ముఖుడు యోగ నిద్రను అనేక విధాలుగా స్తుతించాడు. దేవి, సకల జగత్తుకి నువ్వే కారణమని నా ముఖత వేదాలు చెబుతూ ఉంటే ఆ సంగతి నాకు ఇప్పటికి తెలిసింది, గ్రహించగలిగాను. అఖిల లోకాలన్నిటికీ వివేకాన్ని ప్రసాదించే పురుషోత్తముడివి నిద్రకి వశుని చేశావు. నీ మోహ విలాసాల లీలలు తెలియధర్మ తల్లి. నేనంత మూడుని ఇంతవరకు తెలుసుకోలేకపోయాను. నేనే కాదు, వివిధ కోటుల్లో నిన్ను తెలుసుకున్నవాడు ఎవ్వరూ లేరు. జగత్కర్తృత్వం నీదే. నువ్వే ప్రకృతి పురుషుడు, సర్వ చైతన్య శక్తివి నువ్వే, నిర్గుణ స్వరూపిణివి. నువ్వే వివిధ రూపాలు ధరించి నటిస్తూ ఉంటావు. నీ పనులు, నీ విధానాలు ఎవ్వరికీ అంతుపట్టవు. నీ నామరూపాలను కల్పించి మునీశ్వరులు త్రిలోకాలకి నిన్ను సంధ్యగా ధ్యానిస్తూ ఉంటారు. మేల్కొల్పే బుద్ధివి నువ్వు, సంపద నువ్వు, కీర్తి, మతి, ధృతి, శ్రద్ధ అన్నీ నువ్వే. విష్ణుమూర్తి నీకు వివసుడై నా కళ్ళెదుట కనబడుతుంటే ఇంక వేరే ప్రమాణం కావాలా? వేదవేత్తలే కాదు, వేదాలు కూడా నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయి. అంతటి దుర్విజ్ఞయువు. ఇక మేమనగా ఎంత? యజ్ఞయాగాదుల్లో ఋత్విజులు సహా శబ్దంతో నీ నామధేయాన్ని ఉచ్చరించకపోతే ఆయా దేవతలకు పురోడశ భాగాలు అందవు. దేవతలకు భుక్తిదాయినివి. అమ్మా వరప్రదాయిని, భయభీతుణ్ణి, నేను శరణు వేడుతున్నాను. ఇదిగో మధుకైటబులు, ఘోర రూపరాక్షసులు నన్ను సంహరించడానికి కత్తులు నూరుతున్నారు. విష్ణుమూర్తికి ఈ సంగతి తెలుసునని నాకు అనిపించటం లేదు. నీకు వివసుడై నిద్రలో ఉన్నాడు, అతన్ని విడిచిపెట్టు, లేదా ఈ ఇద్దరు రాక్షసుల్ని నువ్వే మట్టుపెట్టు. నీ ఇష్టం తల్లి, నీకేది నచ్చితే అదే చెయ్యి. ఏ మహామాయే, హరిహరుల కోసం తపస్సు చేసేవాళ్ళు ఎంత అమాయకులో కదా. పాపం నీ ప్రభావం వాళ్ళకి తెలియదు. నాకైనా ఇప్పటికి కదా తెలిసింది. ఈ విష్ణుమూర్తిని నిద్ర లేపాలంటే లక్ష్మీదేవికి కూడా అయ్యేటట్లేదు. ఆవిడ కూడా నీకు వివసరాలై నిద్రపోతోంది. నువ్వు జగజ్జనుడివి, కామధేనువని నిజంగా తెలుసుకుని నీ పాదపద్మాలను అర్చించేవాళ్ళు, అనన్య భక్తితో సేవించేవాళ్ళు ధన్యాతి ధన్యులు. బుద్ధి, తేజస్సు, కీర్తి, స్వప్రవృత్తి మొదలైనవి శౌర్యగుణాలు అవన్నీ ఎటుపోయాయో నీ అమాయ శక్తి కారణంగా నిద్రకు బందీ అయ్యాడు. సకల జగత్తుకి నువ్వే ఆదిశక్తివి. ఇదంతా భావమాత్రంగా నువ్వు చేసిన నిర్మాణమే. నువ్వు నిర్మించిన ఈ మోహజాలంలో నువ్వే క్రీడిస్తున్నావు. నటుడు తన నాట్యంలో తాను విహరించినట్టుగా యుగాదిలో మొదటిసారిగా విష్ణుమూర్తిని నువ్వే ప్రకటించావు, వెలుగులోకి తెచ్చావు, పరిపాలనా శక్తి ఇచ్చావు. ఇప్పుడేమో ఇలా నిద్రపుచ్చావు. అంబా, నువ్వు స్వతంత్రురాలువి. ఏది ఎప్పుడు ఎలా చేయాలనిపిస్తే అలా చేస్తావు. నన్ను సృష్టించింది ఇలా నశింపజేయడానికి అయినట్లయితే నీ ఇష్టం, దయ చూపించకు. ఇలాగే మౌనంగా ఉండిపో భగవతి. నన్ను పరిహాసించడానికే కాకపోతే ఈ కాలరూప రాక్షసుల్ని నువ్వు అసలు ఎందుకు సృష్టించావట? తెలిసింది తల్లి, తెలిసింది. ఇదంతా నీ అద్భుత విచేష్టం. స్వతంత్రంగా సృష్టిస్తావు, వినోదిస్తావు, ఉపసంహారం చేస్తావు. ఇప్పుడు నన్ను ఉపసంహరించాలని అనుకున్నావు. అవును, ఇందులో విచిత్రం ఏముంది? మాత, నీ ఇష్టం, అలాగే కానీ నన్ను సంహరించు. నాకు దుఃఖం లేదు, నేనేమీ బాధపడటం లేదు. కానీ హే జగదంబే, నువ్వు సృష్టించిన నన్ను ఈ రాక్షసుడి చంపడం నీకు పెద్ద అపకీర్తి అవుతుంది. అందుకని దేవి, లే, అద్భుత రూపం ధరించు, నన్ను ఈ రాక్షసులను సంహరించు. లేదంటే హరిని నిద్రలేపు, ఈ రాక్షసులు సంహరిస్తాడు. ఏదైనా అంతా నీ చేతిలోనే ఉంది. ఇలా కమల సంభవుడు భక్తావేశంతో నిలదీశాడు అమ్మవారిని.
ఎట్టకేలకు ఈ తామసీ శక్తి సౌరి శరీరాన్ని వదిలిపెట్టింది. జనార్దనుడిలో కదలిక వచ్చింది. విరించి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. అంటే విష్ణుమూర్తి నిద్ర లేచాడనమాట. సూతుడు ఇలా కథ చెబుతూ ఉంటే సౌనకాది మహామునిలో ఒకరికి మరొక సందేహం వచ్చింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులని సనాతనులని, బ్రహ్మాండంలో వీరికంటే అధికులు లేరని, సృష్టి స్థితి లయలు వీరే నిర్వహిస్తారని పెద్దలు చెప్పగా విన్నాం. అందులో విష్ణుమూర్తి మహా తేజస్విని సర్వసమర్థుడని చెప్తారు కదా. అంతటి స్వామి యోగమాయకు వసుడైపోయాడా? అతడి వివేకం ఏమైపోయింది? బతుకుండి నిశ్చేష్టుడు ఎలా అయిపోయాడు? ఇది నా సందేహం. విష్ణుమూర్తినే లొంగ తీసుకున్న ఆ శక్తి ఎవరు? దాని పేరేమిటి? ఎక్కడ ఎలా పుట్టింది? అంతటి సమర్థురాలు ఎలా కాగలిగింది? పరాత్పరుడు నిద్రాపరతంతుడయ్యాడంటే ఆశ్చర్యంగా ఉంది. మా మహామతి వ్యాస శిష్య, నీ జ్ఞానఖడ్గంతో నా సందేహలతలను ఖండించి సత్య ప్రకటనం చెయ్యి అని ఆ మహాముని అభ్యర్థించాడు సూతుడిని. సూతుడు రవంత ఇరుక్కుని పడ్డాడు. అయినా సమాధానం చెప్పాడు. మహామునులారా, ముల్లోకాలకు ఈ సందేహం తీర్చగలవాడు లేడనే నా అభిప్రాయం. బ్రహ్మపుత్రులు సనాతనులు అయిన నారదాది కపిల మహామునులు సైతం దీనికి సమాధానం చెప్పలేరేమో. అంతటి దుర్ఘటమైన ప్రశ్న వేశావు. ఇక నేననగా ఏమిటి? నేనేం చెప్పను, కానీ ఒక్క విషయం మాత్రం గమనించండి. వేదాలు విష్ణుమూర్తిని సర్వపాలకుడుగా కీర్తిస్తున్నాయి. అతని విరాస్వరూపం చరాచర ప్రాణకోటికి అంతా ఆ స్వరూపం నుంచే ఆవిర్భవిస్తోంది. నారాయణుడు, ఋషికేశుడు, వాసుదేవుడు, జనార్దనుడు అనే పేర్లతో అందరూ అతన్ని స్తుతించి ఉపాసిస్తున్నారు. మరి కొందరేమో శివుణ్ణి అలా ఉపాసిస్తున్నారు. శంకరుడు, చంద్రశేఖరుడు, త్రినేత్రుడు, పంచభక్తుడు, శూలపాణి, వషధ్వజుడు మొదలైన నామధేయాలతో వేదం త్రయంబకుణ్ణి గానం చేస్తోంది. అర్ధనారీశ్వరుడుగా, కైలాస నివాసిగా, సర్వశక్తి సమన్వితుడిగా, భూతనాథుడిగా, దక్షయజ్ఞ వినాశకుడిగా భక్తులు కీర్తిస్తున్నారు. మరికొందరు వేద విధులు ముప్పొద్దులా సూర్యుడిని ఉపాసిస్తున్నారు. సూర్యోపాసనే ఉత్తమోత్తమైన అతడు పరమాత్మ అని వేదాలు కూడా చెప్తున్నాయి. అలాగే అగ్నిని, ఇంద్రుణ్ణి, వరుణ్ణి పరమాత్ములుగా చెప్పే వేదభాగాలు కూడా ఉన్నాయి. వీరిని పరమాత్ములుగా ఉపాసించే వేద పండితులు ఉన్నారు. ప్రవాహాలు ఎన్నైనా గంగ ఒక్కటే అన్నట్టుగా వీరందరినీ విష్ణువే ఉన్నాడు అన్నమారు మహర్షులు. ఏ విషయమైనా సరే ఒక నిశ్చయానికి రావాలంటే ప్రధానంగా 3 ప్రమాణాలను చెప్తారు పండితులు: ప్రత్యక్షం, అనుమానం, శాబ్దం. మరికొందరు ఉపమానాన్ని చేర్చి మొత్తం 4 అన్నారు. అర్ధాపత్తితో కలిసి 5 అనే కూడా అన్నారు. పౌరాణికుల మార్గంలో అనుభవ దృష్టాంతాలతో కలిసి ప్రమాణాలు 6 ఇంతకీ పరబ్రహ్మ స్వరూపం ఈ ప్రమాణాలు వేటికి అందందే. అందుకే అది పరమైన బ్రహ్మ. కాబట్టి బాగా ఆలోచించి ఒక నిశ్చయానికి రావాలి. త్రిమూర్తుల్లో సృజనపాలన సంహారణ శక్తులు ఉన్నాయి. సూర్యుడికి ప్రకాశక శక్తి ఉంది. శేషకూర్మాలకు భూవరణ శక్తి ఉంది. అగ్నికి దహన శక్తి ఉంది. వాయువుకి ప్రేరణ శక్తి ఉంది. ఈ శక్తులే లేకపోతే వీరంతా ఏమవుతారు? అసమర్థులు అవుతారని వేరే చెప్పాలా? ఓ మహాతపస్సులారా, బ్రహ్మకథ మొదలుకొని స్తంభ పర్యంతం ఉన్న ఈ బ్రహ్మాండంలో శక్తిహీనం పరమ నింజం. శివుడు శవమైనట్టే కాబట్టి ఈ శత్రు విజయంలో గమనం, భోజనంలో సర్వత్రా నిండి ఉన్న ఆ శక్తి పరబ్రహ్మ అని బుద్ధిమంతులు నిర్ధారించారు, ఉపాసించారు. అంటే శక్తిహీనం లేతే శివుడు కూడా శవమైనట్టే అవుతుంది. శక్తి ఇంతమందికి ఇంత శక్తివంతులైన వారికి శక్తి అనేది ఉంటేనే వాళ్ళు ఇంత శక్తివంతులుగా ఉన్నారని ఇప్పుడు నేను చెప్పిన దానికి అర్థం అన్నమాట. అయితే శివుడు శవమైనట్టే అంటే ఏంటి? శక్తి లేకపోతే, శక్తిహీనం అయితే అప్పుడు శివుడు శవమైనట్టే అని అన్నాడు అన్నమాట. కాబట్టి శత్రు విజయంలో, గమనంలో, భోజనంలో సర్వత్రా నిండి ఉన్న ఈ శక్తినే పరబ్రహ్మం అని బుద్ధిమంతులు నిర్దేశించారు, ఉపాసించారు. అదే విష్ణుమూర్తికి సాత్విక శక్తి. అది లేని వేళ అతడు నిశ్చేష్టుడు. చతుర్ముఖంలో అదే రాజశక్తి. అది లేనినాడు అతడు ఏ సృష్టి చేయలేడు, అంటే బ్రహ్మదేవుడు అనమాట. అదే శివుడిలో తామస శక్తి. అది ఉంటేనే అతడు సంహారకారకుడుగా ఉంటాడు. అంచేత ఈ బ్రహ్మాండ సృష్టికి, స్థితికి, వినాశనానికి ఏదైనా శక్తే కారణం అన్నమాట. అదే లేకపోతే
త్రిమూర్తులే కాదు, ఇంద్రుడు, సూర్యుడు, అగ్ని, వరుణుడు ఎవ్వరూ తామిప్పుడు చేస్తున్న పనులు ఏవీ చేయలేరు. ఆ శక్తి సగుణ శక్తి అని, నిర్గుణ శక్తి అని 2 రకాలు. నిర్గుణ శక్తిని విరాగులు ఉపాసిస్తారు, సగుణ రూపాన్ని కోరికలు ఉన్నవారు ఉపాసిస్తారు. అది నిష్కామోపాసన, ఇది సకామోపాసన. ధర్మార్థ మోక్షాలకు స్వామిని ఆ శక్తియే. విధి విధానంగా పూజిస్తే అన్ని కోరికలు తీరుస్తుంది. ఇది తెలుసుకోలేని మూఢులు కొందరైతే తాము తెలుసుకుని ఇతరులను మోసం చేసేవారు. మరికొందరు పోసుకోవడం కోసం కొందరు పండితులు కలిప్రేరితులై రకరకాల పాషండ ధర్మాలను ప్రచారం చేస్తున్నారు. మరి ఏ యుగంలోని వేదబాహ్యమైన ధర్మాలు ఇంతగా విజృంభించడం కనపడదు. అంటే శక్తి పేరు చెప్పుకుని అకార్యాలు సృష్టిస్తున్నారని దీని భావం అన్నమాట. మహానుభావులారా, ఈ త్రిమూర్తులు నిత్యము ధ్యానించేది ఈ శక్తినే. 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఈమె అనుగ్రహం కోసమే, యజ్ఞాలు చేసేది ఇందుకోసమే. బ్రహ్మాఖ్యమైన ఆ పరాశక్తి సనాతని, అందరికీ ఉపాస్య దేవత. ఇది శాస్త్రాలు అంగీకరించి చేసిన నిర్ణయం అని మా గురువుగారైన వ్యాసుడు చెప్పారు. ఆయనకు నారదుడు చెప్పాట. నారదుడికి వాళ్ళ నాన్నగారు బ్రహ్మదేవుడు చెప్పాట. బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి. కాబట్టి ఇంకా ఇతరుల మాటలు ఏవి మీరు విసరక్కర్లేదు, వినక్కర్లేదు, పట్టించుకోనక్కర్లేదు. శక్తి మాత్రమే ఆరాధనయ్యాడు. అశక్తుడు ఎలా ఉంటాడో ప్రత్యక్షంగా గ్రహించారు కదా. సర్వ ప్రకృతిలోనూ శక్తినే దర్శించండి, ఉపాసించండి. మహాముల్లారా, మీ సందేహం ఇంకా తీరింది కదా, ఇంకా కథలోకి వద్దామంటూ సూతుడు మళ్ళీ కొనసాగించాడు. జగద్గురువైనటువంటి విష్ణుమూర్తి శరీరం నుంచి నిద్రాదేవి బయటకు వచ్చేసింది. నేత్ర, అస్య, నాసిక, బాహు, హృదయ, వక్ష స్థలాల నుంచి వెలువడింది. ఆకాశం నుంచి నిలబడింది. జగన్నాథుడు ఆవులింతలతో లేచాడు. భయంగా నిలబడిన ప్రజాపతిని చూశాడు. మేఘ గంభీర కంఠీరస్వరంతో పలకరించాడు. పద్మజ, తపస్సు వదిలేసి ఇలా ఎందుకు వచ్చావు? విచారంగా కనబడుతున్నావు, కారణం ఏమిటి అని అడిగాడు బ్రహ్మగారిని విష్ణుమూర్తి. తండ్రి వాసుదేవ, నీ చెవి గులిమి నుంచి పుట్టిన మధుకైటభ రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు. భయపడి నీ సన్నిధికి వచ్చాను. శరణు త్రాహిమా. అలాగా చతుర్ముఖ, భయపడకు. వాళ్ళను నేను సంహరిస్తాను. ఆయువు మూడింది వాళ్ళకి, చస్తారు. నా మీదకే వచ్చి చేస్తారు. విష్ణుమూర్తి ఇలా అంటూ ఉండగానే వాళ్ళు వచ్చేశారు. మదగర్వతులై వచ్చారు. ఆ నేలలో నిరాధారులై నిలబడి, ఓయి నలువ, పారిపోయి ఇక్కడికి వచ్చావా? రా, యుద్ధం చేయి. ఈయన కళ్ళ ముందే ఇక్కడ నిన్నే సంహరిస్తాను. తర్వాత ఈయన వని పడతాం. మహాసర్పం మీద కులుగుతున్నాడు కదా, ముందు నువ్వు రా, యుద్ధం చేయి, లేదా దాసుని ఒప్పుకో అని గద్దించారు మధుకైటభులు. విష్ణుమూర్తి కల్పించుకుని, దానవులారా రండి, నాతో యుద్ధం చేయండి, మీ మదం వదిలిస్తాను. ఈ ఆహ్వానానికి మధుకైటవులు అగ్రహోదగ్రులయ్యారు. ముందుగా మధుడు కలబడ్డాడు. కైటవుడు నిలబడ్డాడు. మల్ల యుద్ధం జరుగుతోంది. మధుడు అలసిపోతుంటే కైటవుడు అందుకున్నాడు, అతడు అలసిపోతే మళ్ళీ మధుడు అందుకున్నాడు. ఇలా ఇద్దరు మారి సౌరితో పోరాడుతున్నారు. సన్నిధిలో బ్రహ్మదేవుడు, ఆకాశంలో నిద్రాదేవి ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. విష్ణుమూర్తి అలసిపోతున్నాడే తప్ప వాళ్ళిద్దరిలోనూ ఎక్కడా అలసలేదు. 5000 సంవత్సరాలు గడిచిపోయాయి. కారణం ఏమిటి చెప్పమా అని హరి ఆలోచించాడు. నేను ఎందుకు ఇలా అలసిపోతున్నాను? నా శక్తి ఏమైంది? వీళ్ళు అసలు అలసిపోవడం ఏమిటి లేదు. వీళ్ళకి ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆలోచనలతో ఒక్క నిమిషం ఆగాడు. మధుకైటభులు విజయగర్వంతో సంబరపడ్డారు. గంభీరంగా అరిచి పలికారు, ఏ విష్ణు, అలసిపోయావా? యుద్ధం చేసే ఓపిక లేదా? అయితే మాకు తల వంచి నమస్కరించు, దాసున్నను ప్రకటించు. కాదంటావా? సమర్థుడివై యుద్ధం చేయి. నిన్ను చంపి ఈ 4 ముఖాల వాడిని కూడా చంపేస్తాం. ఈ ప్రళయ మహాసముద్ర ఘోషను అధిక్కరిస్తూ వాళ్ళిద్దరూ ముక్తకంఠంతో పలికిన ఈ మాటలు చెవులారా విన్నాడు శ్రీ మహావిష్ణువు. ప్రశాంతంగా సామోపాయంగా ప్రసంగించాడు. మధుకైటభులారా, మీరేమో ఇద్దరు, నేనేమో ఒక్కడే. మీరు ఒకరి తర్వాత ఒకరుగా నాతో తలపడుతున్నారు. ఒకరు యుద్ధం చేస్తుంటే మరొకరు విశ్రాంతి తీసుకున్నారు. నాకు ఆ విశ్రాంతి అవకాశం లేదే. 5000 సంవత్సరాల పాటు పోరాడాను, అలసిపోయాను. సహజంగా కదా. ధర్మయుద్ధంలో మహావీరులు పాటించే నియమాలు మీకు తెలియని కావు. అలసిపోయిన వాడితోటి, భయపడిన వాడితోటి, ఆయుధం వదిలేసిన వాడితోటి, పడిపోయిన వాడితోటి, బాలకుడితోటి మీ వంటి మహావీరులు యుద్ధం చేయరు. ఇది సనాతన ధర్మం. అంచేత కొంతసేపు నేను విశ్రాంతి తీసుకుని మళ్ళీ యుద్ధం చేస్తాను, సంశయించకండి.
న్యాయం తప్పను. ఈ ప్రతిపాదనకు వాళ్ళు కూడా సమ్మతించారు. అల్లంత దూరం తొలగి నిలబడ్డారు. వాసుదేవుడు ఆలోచించాడు. అసలు కారణం తెలిసింది. వాళ్ళది స్వేచ్ఛామరణమని. దేవి ఆ వరం ఇచ్చిందని గ్రహించాడు. అయ్యో, వృధాగా యుద్ధం చేసేనే, ఇంత శ్రమ వ్యర్థం అయిపోయింది. విషయం తెలిసి ఇంక యుద్ధం చేసే ఏం లాభం? పోని మానేద్దామంటే వీళ్ళు ఎలా మరణిస్తారు? వరదర్పితులై విరించి పైకి నాపైకి దండెత్తారు. చంపక తప్పదు. వరం ఇచ్చిన తల్లి తానే ఆ పని చేయదు. ఎంత దుఃఖితుడైనా, రోగస్తుడైనా, దీనుడైనా తనంత తాను మరణం కోరుకోడు, మరణించాలని అనుకోడు. అంచేత సర్వకామదాయ నా పరాశక్తినే శరణు వేడుతాను. ఆవిడ అనుగ్రహం లేదే ఎవ్వరికి ఏవీ సిద్ధించవు. ఇలా నిశ్చయించుకుని శ్రీ మహావిష్ణువు తల ఎత్తి ఆకాశం వైపు చూశాడు. నిలబడి ఉన్న నిద్రా మహాశక్తి కనిపించింది. వెంటనే నమస్కరించాడు. యోగ విద్య తెలుసు కనుక ఆ మార్గంలోనే స్తోత్రపాఠం చేశాడు. నమో దేవి మహామాయే సృష్టి సంహారకారిణి అనాథ నిధనే చండి భుక్తి ముక్తి ప్రదేశివే. దేవి మహామాయ, నీ రూపం సగుణమో నిర్గుణమో ఎరగను, అసంఖ్యాకమైన నీ దివ్య చరిత్రలు ఎరగను, కానీ నీ అతి దుర్ఘటమైన ప్రభావం మాత్రం అనుభవంలోకి వచ్చింది. చేష్టలు ఉడిగిపోయి నిద్రలో మునిగిపోయాను కదా. ఆ బ్రహ్మదేవుడు ఎంతసేపు లేపినా మెలకువ రాలేదు. ఇంద్రియజ్ఞానం కోల్పోయి అచేతుడిని అయిపోయాను. అంబిక, నీ ప్రభావం ఏమిటో ఇప్పుడు తెలిసింది. నువ్వు వదిలేవు, మేల్కొన్నాను. వెంటనే వీళ్ళతో యుద్ధానికి దిగాను. వీళ్ళ బ్రహ్మదేవుని చంపడానికి వచ్చారు. నాతో ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు. నీ వరం వీళ్ళని మదమత్తులను చేసింది, దుర్జయులను చేసింది. 5000 సంవత్సరాలు పోరాడి అలసిపోయాను. చూసావు కదా. విషయం తెలిసి నిన్నే శరణు వేడుతున్నాను. దయచేసి తల్లి సహాయం చెయ్యి. నేను ఖిన్నుణ్ణి, వాళ్ళ గర్వితులు. నువ్వా దేవార్థహారిణివి. వీళ్ళు నన్ను చంపుతామంటున్నారు. ఏం చేయమంటావు? ఎక్కడికి పోవాలి చెప్పు మాత. దీనుడై అభ్యర్థిస్తూ శిరసు వంచి నమస్కరిస్తున్న వాసుదేవుని చూసి పరాశక్తి ప్రసన్నరాలైంది. చిన్నగా నవ్వుతూ ఇలా అంది. హరి, మళ్ళీ యుద్ధం చెయ్యి. ఈ రాక్షసులను మోసగించి సంహరించాలి తప్ప మరి వేరే దారి లేదు. నేను వంకర చూపులతో వీళ్ళని సమ్మోహనపరుస్తాను. ఆ మాయలో ఉండగా నువ్వు సంహరించేయి. విష్ణుమూర్తికి ధైర్యం వచ్చింది. రణరంగానికి వెళ్ళాడు. మధుకైటవులు హర్షించారు. చతుర్భుజ, భయపడకు, ధైర్యంగా యుద్ధం చేయి. జయాపజయాలు దైవాధీనాలు. బలవంతుడు జయించాలనే లేదు. దైవయోగం ఉంటే దుర్బలుడు కూడా జయించవచ్చు. అంచేత ఆనందవలసింది లేదు, దుఃఖించవలసింది లేదు. ఇంతకుముందు నువ్వు ఎందరో రాక్షసులను జయించావు. దానవ వైరి అని అనిపించుకున్నావు. ఇప్పుడు మా చేతిలో ఓడిపోతున్నావు అంతే అన్నారు మధుకైటవులు. ఆ గర్భోత్తులకు మండిపడ్డాడు శౌరి. బలంగా ఇద్దరికీ చిరక ముష్టిఘాతము ఇచ్చాడు. వాళ్ళు చెక్కు చెదరవాగా 2 పిడిగుద్దులు దక్కాయి శ్రీహరికి. యుద్ధం రాజుకుంది. ఘోరంగా పరిమణించింది. శ్రీనాథుడు దీనంగా అమ్మవారి వైపు చూశాడు. విష్ణుమూర్తి అవస్థను గ్రహించింది పరమేశ్వరి. కరుణామయ అయ్యింది. ఎరిపెక్కిన కన్నులతో మధుకైటవులను చూస్తూ పెద్దగా నవ్వింది. మన్మథ బాణాల వంటి చూపులు, కామప్రేమ భావాలు, మందస్మితంతో రంగరించిన చూపులు ఇద్దరిని హింసించాయి. ఆ పాపాత్ములు ఆ వక్ర విలోకలానికి మురిసిపోయారు. కామభావ పీడితులయ్యారు. ఇదే విశేషం అనుకున్నారు. కన్నులు అప్పగించుకుని దేవిని చూస్తూ అలాగే నిలబడిపోయారు. శ్రీహరి గమనించాడు. మోహితులయ్యారని గుర్తించాడు. చిరునవ్వులు చిందించాడు. గంభీరంగా పలికాడు. మధుకైటవులారా, మీ యుద్ధానికి సంతోషించాను. ఎందరో రాక్షసులను చూశాను, కానీ యుద్ధాలు చేశాను. కానీ మీతో సాటి వచ్చే వాళ్ళు ఎక్కడా లేరు. కనపడలేదు, వినపడలేదు. మీ బాహుబలానికి సంతృష్టి చెందాను. వరం ఇస్తున్నాను. మీ ఇష్టం, కావాల్సింది కోరుకోండి. దానవ సోదరులకు అభిమానం పొడుచుకొచ్చింది. మన్మదార్తులై జగదానందకారునైన మహామాయ ముందు తదేక దీక్షతో చూస్తూ కన్ను తిప్పకుండా హరికి సమాధానం చెప్పాడు. హరి, మేము యాచకులం కావు. అయినా నువ్వు మాకు ఏమిస్తావు? మేమే ఇస్తాం, కోరుకో. మేము దాతలమే కానీ చెయ్యి చాపేవాళ్ళం కాదు. ఏం కావాలో అభ్యర్థించు. నీ యుద్ధానికి మేము సంతోషించాం. నీ ఇష్టం, కోరుకో. అయితే దానవులారా, మీ ఇద్దరూ ఇప్పుడు నా చేతిలో మరణించాలి. వజ్జులు కావాలి. రమాపతి ఇలా కోరేసరికి మధుకైటవులు ఆశ్చర్యపోయారు. వంచితులు అయ్యారని గ్రహించారు. గుల్లుమన్నారు. వెంటనే తేరుకుని ఆలోచించారు. జగత్తంతా జలమయంగా ఉండడం చేత గమనించి ఒక ఎత్తు వేశారు. జనార్దన, ఇంతకుముందు నువ్వు మాకు ఒక వరం ఇస్తానన్నావు కదా, గుర్తుంది కదా. మాట మార్చకు.
నీకు మేము వంజులం అయ్యాం. కాకపోతే నిర్జలమైన విశాలమైన ప్రదేశంలో సంహరించాలి. అది నీ నుంచి మేము కోరుకునే వరం. సత్యవాది కూడా అది నెరవేర్చన్నాడు. ఈ నియమానికి విష్ణుమూర్తి నవ్వుకున్నాడు. సుదర్శన చక్రాన్ని స్మరించాడు. నిర్జలమైన విపుల ప్రదేశంలో కదా మిమ్మల్ని సంహరించాలి అంటూ తన తొడలను విశాలంగా విస్తరించాడు. నీళ్ల మీద నిర్జలమైన విశాల ప్రదేశం సిద్ధించింది. దానవులారా, ఈ తొడల మీద నీళ్లు లేవు. మీ సరస్సులు ఖండించి మాట నిలబెట్టుకుంటాను రండి అని పిలిచారు. రాక్షసులకు మతిపోయింది. ఏం చెయ్యాలో తోచలేదు. హఠాత్తుగా తమ శరీరాలను 1000 యోజనాలకు పెంచేశాడు. విష్ణుమూర్తి తన జగనభాగాన్ని 2000 యోజనాలకు విస్తరించాడు. చక్రాలతో ఇద్దరి శిరస్సులు ఖండించేశాడు. తలలు మొండాలు తొడల మీద రాలిపడ్డాయి. మధుకైటవులు నిహతులయ్యారు. వారి కళేబరం నుంచి కొవ్వు అంటే మేధస్సు ప్రవహించి సాగరం అంతటా వ్యాపించింది. అదే తర్వాత కాలంలో మేదిని అయ్యింది. మేదిని అంటే భూమి అయ్యింది అనమాట. అందుకనే మట్టి తినరాదు అని అంటూ ఉంటారనమాట. సౌనకాది మహానులారా, మీరడిగిన మధుకైట వృత్తాంతం చెప్పాను. మహావిద్య మహామాయ సర్వదా మనకు సేవనీయ, సరాసరులకు ఆరాధ్య, ముల్లోకాలకు పరాశక్తి మించిన దైవం లేదు. ముమ్మాటికి ఇది సత్యం. వేదశాస్త్రాలు నిర్గుణంగానూ సగుణంగానూ నిత్యం పరాశక్తినే పూజించాలి. ఇలా సూతుడి ప్రబోధానికి మునులంతా సంతోషించారు, ఆమోదం తెలియజేశారు. అటు పైన యథావిధిగా ప్రశ్నించారు. సూత మహర్షి, ఇంతకు ముందు అన్నావు కదా, వ్యాసుడు ఈ పురాణం అంతా రచించి శుకుడితో చదివించాడని, గొప్ప తపస్సు చేసి శుకుని పుత్రుడిగా పొందాడని, అందులోంచి ఇంకో కథలోంచుకు వెళ్ళిపోయాం. ఇప్పుడు ఆ సంగతులు తెలియజేయి అన్నారు. మునీశ్వర్లారా, తప్పకుండా వ్యాసుడికి శుకుడు జన్మించిన వృత్తాంతం సవిస్తారంగా చెప్తాను. శుకుడు సాక్షాత్తు యోగీశ్వరుడు అని అన్నాడు సూత మహర్షి. ఈరోజు దేవీ భాగవతం ఇంతటితో స్వస్తి.